వీటెన్ న్యూస్ కి స్వాగతం. కొమరూమి మాసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గ్రామ పంచాయతీల టోకెన్ సమ్మె. రెబ్బన గ్రామ పంచాయతీ కింద రూపబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలన ముగిసిన కాలం నుండి పంచాయతీ సెక్రటరీలకు అధికారం కల్పించి అప్పటి నుండి ఇష్టమైనట్లుగా బూతులు అనడం, సమయపాలన పాటించకుండా సమయం పొడిగించి పనిభారం కల్పించుతూ సమయపాలన లేకుండా ఇదేంటి పద్ధతి అని అడిగితే విధుల నుండి తొలగిస్తామని భయానికి గురి చేయడం జరుగుతుందని, సెక్రటరీలకు ప్రతి సర్వే అందుకాని పనిలో కానీ అందుబాటులో ఉంటూ సహకరిస్తాం. గతంలో 34 రోజుల సమ్మె కాల వేతనం ఇంతవరకు ఇవ్వలేదు. అట్టెనమ్మే కాల జీతం ఇచ్చి మాకు న్యాయం చేయగలరని మేము ఈ దరఖాస్తు ఎంపీడీఓ రెబ్బన ద్వారా మీకు ఇస్తున్నాం. ఈ విషయంపైన ఇక ముందు పంచాయతీ సెక్రటరీలు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించకుండా చూడగలరని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాచకొండ రమేష్, జీపీడబ్ల్యూ మండల అధ్యక్షులు నాగవెల్లి సుధాకర్, జిల్లా కార్యదర్శి దుర్గం వెంకటేష్, గ్రామ పంచాయతీలు సిబ్బంది పాల్గొన్నారు. జీతాలు రాక చందా కోసం మేము మొత్తం వచ్చిన మిక్స్ చెప్పుకుంటాను. రేపటి మండే నుండి కంటిన్యూషన్ కానీ మండలంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కారోబార్ల మీద, మల్టీపర్పస్ విధానం వీళ్ళు ఎవరైతే ఉన్నారో లేబర్ మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని తీసేస్తాం, మిమ్మల్ని తీసేసి అడిగేటోళ్ళు లేదు, ఇలాంటి వాళ్ళు వాడుకుంటా మిమ్మల్ని దవడాలని తెలియగొడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. ఇలాంటి కొంచెం పదాలు వాడకుండా వాళ్ళకంటే ఎక్కువ మేము పని చేస్తాం. మేము వాళ్ళు ఏ పని కూడా చేయలేదు. కాకపోతే మాతో పాటు వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా చేస్తున్నాం. కానీ కాకపోతే ఇంకొంచెం చెప్పే విధంగా చెప్పి మేము చేస్తాం సార్. కాకపోతే ఇష్టానుసారంగా కొంచెం మాట్లాడకుండా, వృత్తి ప్రవర్తన చేయకుండా సార్ మీరు అందరికీ చెప్పండి సార్. మా జేఏసీ తరఫున మీకు అదే ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలు 12,794 ఉన్నాయి. అందులో సుమారుగా 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే జీవో ఇచ్చిందో 60 ప్రకారం వేతనాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏదైతే నినాదం ఉందో దానికి అనుగుణంగా కార్మికులకు ప్రతి నెల 26,000 వచ్చే విధంగా జేఏసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము గత సంవత్సరంలో జూలై నెలలో 33 రోజుల సమ్మె చేసినప్పుడు ఇదే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా టెంట్ల వద్దకు వచ్చి ప్రజాపాలన వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తాం, వచ్చిన సంవత్సరం లోపే మీ అందరికీ ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ మరియు స్పెషల్ గ్రాంట్ కేటాయించి మీకు ఈ యొక్క సమస్యలు తీర్స్తామని చెప్పారు. ఇప్పటికీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటిదంటే మా యొక్క సమస్యల్ని మీరు ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత బాగుంటుందని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 51ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అప్పుడు 51 జీవో ఇవ్వడం జరిగింది. దాంట్లో మల్టీపర్పస్ విధానాన్ని పెట్టి కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లని ఒక మనవాళ్ళు దెబ్బతీసేలాగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మల్టీపర్పస్ అంటే ఇప్పుడు పెన్ను బట్టి ఇంటికి ట్యాక్స్ తిరగాలి, గ్రామానికి పట్టుకోమన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని మల్టీపర్పస్ విధానం చేయబట్టి వాళ్ళు కూడా ఇబ్బందికి గురవుతున్నారు, పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పని ఒత్తిడి వల్ల చాలామంది కార్మికులు చనిపోవడం జరుగుతుంది. కనీసం వారి చనిపోయిన వారికి ప్రమాద బీమా కూడా లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రమాద బీమా 10 లక్షలు కేటాయించాలని మా జేఏసీ తరఫున మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్ కేటాయించి సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్ 60 ప్రకారం 26,000 వేతనం కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఏదైతే ఈ యొక్క టోకెన్ సమ్మె ఈరోజు 2వ రోజు కొనసాగడం జరుగుతుంది. ఈ 2 రోజుల సమ్మెనే కాదు, గతంలో కూడా సమ్మె చేసినాం. అప్పుడు కూడా మాకు మాటలతో మభ్యపెట్టి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది.
ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము వచ్చే నెలలో జనవరి నెలలో మేము మళ్ళీ సమ్మెకు బాట పడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము సమ్మె బాట పట్టకముందే మా యొక్క సమస్యల్ని పరిష్కరించి మా యొక్క ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లన్నింటినీ పరిష్కరించి మా జేఏసీ నాయకత్వంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి మా హక్కులని కల్పించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఏ అయితే బకాయిలు అయితే ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే రిలీజ్ చేసి వారికి వేసిన మందిలా చూడాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా సమస్యలను గిట్ట పరిష్కారం చేయకపోతే ఇదే సమ్మెని ఉధృతం చేసి మరో సమ్మెకు బాట వేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అప్పుడు ఎవరు చెప్పినా వచ్చి మేము పరిష్కరిస్తామన్నా జీవోలు ఇచ్చినా మేము తగ్గేది ఉండదు. అప్పుడు ప్రాణత్యాగానికైనా వెనకాడబోమని నిరవాధిక సమ్మెను కొనసాగిస్తామని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మల్టీపర్పస్ విధానం ఉందో దానివల్ల పనొత్తిడికి గురై కార్మికులకు మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. అదేవిధంగా దానివల్ల పనొత్తిడికి గురై వేతనాలు అందక ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం చనిపోయిన వాళ్ళకైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్లకు కనీసం ఒక 20 లక్షల బెనిఫిట్స్ వచ్చేలాగా చూడాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే 60,000 మంది వరకు ఉన్నారు. సుమారు 60 నుంచి 70,000 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇది జనాభా ప్రతిపాదన ప్రకారం మల్టీపర్పస్ విధానాన్ని పెట్టారు. జనాభా ప్రతిపాదన కాకుండా ఏ గ్రామ పంచాయతీలకు ఎంతమంది కావాలనో ఇలా చదువుకున్న వారు ఎంతమంది, చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకు కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చి మమ్మల్ని గౌరవించే విధంగా చూడాలని కూడా మేము ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాం. కారోబార్లను, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా తీసుకోవాలని కూడా మేము చెప్తున్నాం. ఈఎస్ఐ, పిఎఫ్ మాకు కల్పించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఇలా మా యొక్క కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి బాగుంటుంది. లేకపోతే గత ప్రభుత్వం కార్మికులతోటి ఎలాగైతే కుప్పకూలిందో ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.